దేవుళ్ళది ఒక భక్తి అయితే అభిమానులది ఒక భక్తి అయిపోయింది. ఎందుకంటే పెద్ద హీరోల కోసం ఫ్యాన్స్ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రిస్కులు చేస్తున్నారు. ఎందుకంటే ఆ హీరో దృష్టిలో పడాలని చెప్పి ప్రతి ఊర్లో కానీ అటు అమెరికా నుంచి అమలాపురం వరకు కూడా హీరో దృష్టిలో పడాలి, మేము మా టీం ఒకటి ఉంది అని తెలియాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసి మరీ చాలా ప్రమోషన్స్ చేస్తున్నారు అనమాట. అయితే తాజాగా దేవరా సినిమా ప్రమోషన్స్ ఫుల్గా చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎక్కడ చూసినా ఆ వైబులో ఉన్నారు. ప్రతి థియేటర్ని ఇప్పటికే కళ్యాణ మండపాల్లో ముస్తాబ్ చేసేసి ఫుల్ లైటింగ్, మ్యూజిక్, బ్యానర్స్తో నింపేశారనమాట. సరే, మరి ఈ క్రమంలోనే యుఎస్ఏలో ఫ్యాన్స్ చాలా ఒక రిస్కీ స్టంట్ చేశారు. ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళి దాదాపు ఒక 4-5 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయి ఎక్కడైతే షార్క్ ఉంటుందో, అంటే దేవరా సినిమాలో ఎన్టీఆర్ గారు ఒక షార్క్తో సీన్ చేశారనమాట. అది ట్రైలర్లో మనం చూసాము. సో అది సినిమాలో ఒక బిగ్ అసెట్గా ఉండబోతుందని చెప్తున్నారు. సో మరి దాన్ని ఇప్పుడు తలపించాలని చెప్పి షార్క్ ఎక్కడైతే ఉంటుందో రియల్ షార్క్ దగ్గరికి వెళ్ళి, సినిమాల్లో అంటే సెట్స్ వేసి వాళ్ళు విఎఫ్ఎక్స్ చేసి ఏదో చేస్తూ ఉంటారు, హీరో అది నిజంగా చేశాడని చెప్పి ఫ్యాన్స్ భ్రమపడుతూ ఉంటారు. మరి ఇక్కడ ఫ్యాన్స్ కూడా నిజంగా షార్క్ దగ్గరికి వెళ్ళి ఎన్టీఆర్ బ్యానర్స్ ఏవైతే ఉన్నాయో చిన్న హ్యాండ్ సైజ్ బ్యానర్స్ అవి పట్టుకెళ్ళి నీళ్లలో దాన్ని పెట్టి ఒక అండర్ వాటర్ కెమెరాతో షూట్ చేసి ఆ క్లిప్స్ అయితే కూడా వదిలేరనమాట సోషల్ మీడియాలో. ఇప్పుడు అవి చూసి ఫ్యాన్స్ అంతా సూపర్ డూపర్ అంటున్నారు. బట్ అయితే ఈ విషయం ఎన్టీఆర్ గారి దాకా వెళ్ళిందంట. మీరు ఇలాంటి రిస్కులు అయితే చేయొద్దు, ఎందుకంటే మీ సేఫ్టీ నాకు ముఖ్యం. ఎవరైతే మీరు ఎంత బాగుంటారో, మీరు ఎంత బాగుంటే నేను అంత బాగుంటానని చెప్పి ఎన్టీఆర్ గారు ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చారు దీని గురించి. మరి ఇలా ఫ్యాన్స్ ఇలా చేయడం ఆయన కొంచెం బాధ పెట్టిందని చెప్తున్నారు ఆయన టీం అంతా కూడా. సో మరి ఇలా చెయ్యొద్దు, ఎందుకంటే చెయ్యండి అన్నీ ఆనందమే, కానీ మీకు డబ్బులు ఎక్కువైతే ఒక 10 మందికి భోజనం పెట్టండి, అంతేగాని మీ లైఫ్ని రిస్క్ చేసి నా కోసం ఇలాంటి ఏం చేయొద్దు అని చెప్పి ఎన్టీఆర్ గారు అయితే ఎప్పుడో చెప్పారు. మరి ఫ్యాన్స్ ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. మరి ఏదైనా కానీ ఇప్పుడు ఇలా కొంతమంది అలా బాధపడుతుంటే కొంతమంది మాత్రం ఇదిరా మా రేంజ్ అని చెప్పి కాలర్లు ఎగరేసుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ అంటే అంతే, దాదాపు ఎక్కడ ఏం చేసినా కూడా వాళ్ళకే వస్తుంది క్రెడిట్ అంతా కూడా. మరి ఇలా ఎంతోమంది హీరో దృష్టిలో పడాలని చెప్పి వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసి సముద్రం దాదాపు 5 కిలోమీటర్లు వెళ్ళిపోయి షార్క్ దగ్గర వాళ్ళకి ఏదన్నా అయితే వాళ్ళ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారు అని కూడా ఆలోచించకుండా ఫ్యాన్స్ ఆ సినిమా మూమెంట్లో ఉండి వాళ్ళ హైలో చేస్తున్నారనమాట ఇదంతా. సో మరి ఇది ఏదైనా కానీ కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మరి ఇట్లాంటి వాటిని ఫ్యాన్సే, అంటే దీనికి ఎవరో చెప్పరు ఇట్లా చేయొద్దని చెప్పి, మరి దాన్ని ఫ్యాన్సే కంట్రోల్ చేసుకోవాలి. ఏ హీరో ఫ్యాన్స్ అయినా అది తప్పనే చెప్తున్నారు సొసైటీ అంతా కూడా. మరి ఇట్లా చేయడం అనేది కొంచెం అటు హీరో గారిని కూడా బాధ పెడుతుంది కాబట్టి హీరో గారిని బాధ పెట్టే విషయాలు ఎటువంటివి కూడా ఫ్యాన్స్ చేయొద్దు. మరి ఇదే అందరూ కూడా చెప్పుకుంటున్నారు. మరి సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడ చూసినా దేవరా హైప్ అంతా నడుస్తుంది. ప్రతి జిల్లాలో కూడా వాళ్ళు చేసే సెలబ్రేషన్స్ అన్ని సోషల్ మీడియాలో దేవరా సెలబ్రేషన్స్ అని ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి వాళ్ళు ప్రతి వీడియోని పెడుతున్నారు అనమాట. సో మరి ఇప్పటికీ చాలా వీడియోలు ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ఎన్టీఆర్ గారికి ముందుగానే సినిమా రిలీజ్కి ముందుగానే ఒక రోజు ముందే 2 రోజుల ముంచే అక్కడ బ్యానర్లు పెట్టి వాటికి పాలాభిషేకాలు, రక్తాభిషేకాలు కూడా చేయడం మనం చూసాం. మరి ఈ ట్రెండ్ ఎంత దూరం వెళ్తుందో, ఇంకా ఎన్టీఆర్ గారి అభిమానులు ఏమేమి రిస్కీ స్టంట్స్ చేస్తారో మనం కూడా చూద్దాం.